డియర్ చిల్డ్రన్, ఈరోజు మనం ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఫ్రోత్ అంటే నురుగు, ఫ్లోటేషన్ అంటే తేలడం అని అర్థం. ఈ ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ను ప్రధానంగా సల్ఫైడ్ ధాతువులను శుద్ధి చేయడంలో ఉపయోగిస్తారు. ద ఇంప్యూరిటీస్ లైక్ శాండ్, స్టోన్, క్లే ప్రెజెంట్ ఇన్ ఓర్ ఈజ్ కాల్డ్ గ్యాంగ్ ఆర్ మ్యాట్రిక్స్. వీ హ్యావ్ టు సపరేట్ ప్యూర్ ఓర్ ఫ్రమ్ గ్యాంగ్. At first, the ore is crushed and grounded into fine powder is taken in a tank and is mixed with water to make a suspension. This pulverized ore is called slurry or pulp. అంటే సన్నని చూర్ణంగా తయారు చేసిన ధాతువును నీటితో కలిపి అవలంబనమును తయారు చేస్తారు. ద్రావిత కణాల పరిమాణం ఆధారంగా ద్రావణాలు 3 రకాలు. అవి 1 ట్రూ సొల్యూషన్స్, 2 కొల్లాయిడ్స్, 3 సస్పెన్షన్స్. 1 నానోమీటర్ కంటే తక్కువ పరిమాణం ఉన్న ద్రావిత కణాలు కలిగిన ద్రావణాన్ని నిజ ద్రావణం అంటారు. 1 నానోమీటర్ నుంచి 1000 నానోమీటర్ల ద్రావిత కణాల పరిమాణం ఉన్న ద్రావణాన్ని కొల్లాయిడ్ ద్రావణం అంటారు. 1000 నానోమీటర్ల కంటే ఎక్కువ పరిమాణం ఉన్న ద్రావిత కణాలు కలిగిన ద్రావణాన్ని అవలంబనం అంటారు. ఈ విధంగా పల్వరీకరణం చెందిన ధాతువును స్లర్రీ లేదా గుజ్జు అంటారు. ట్యాంక్ సైడ్ ఇన్లెట్ ఉంది కదా, ఆ ఇన్లెట్ ద్వారా ఫ్రోతర్స్ను పంపిస్తారు. సాధారణంగా పైన్ ఆయిల్ లేదా యూకలిప్టస్ ఆయిల్ లేదా క్రూడ్ ఆయిల్ను నురుగు కారకాలుగా ఉపయోగిస్తారు. ఈ నురుగు కారకాలు నీటి యొక్క తలతన్యతను తగ్గించి స్థిరమైన నురుగు ఏర్పడేలా చేస్తాయి. ఆ తర్వాత సైడ్ ఇన్లెట్ ద్వారా కలెక్టర్స్ను యాడ్ చేస్తారు. సాధారణంగా సోడియం ఇథైల్ జాంతేట్ లేదా పొటాషియం ఇథైల్ జాంతేట్ను కలెక్టర్స్గా ఉపయోగిస్తారు. ఈ కలెక్టర్స్ మంచి ధాతువు చుట్టూ అధిశోషణం ద్వారా అంటే అబ్జార్ప్షన్ ద్వారా బలమైన బంధాలను ఏర్పరుస్తూ వాటిని హైడ్రోఫోబిక్గా మారుస్తాయి. ఫ్రోత్ స్టెబిలైజర్స్ ఏర్పడిన నురుగును స్థిరపరచడానికి క్రెసాల్, ఆల్కహాల్, ఎనిలిన్ వంటి నురుగు స్థిరీకరణ కారకాలను కలుపుతారు. అంటే ఎయిర్ బబుల్స్ మధ్యన ప్యూర్ ఓర్ ట్రాప్ అవుతుంది కాబట్టి ఆ ఎయిర్ బబుల్ పేలిపోకుండా ఈ నురుగు స్థిరీకరణ కారకాలు ఉపయోగపడతాయి. అవసరం లేని ఖనిజాలు ఎయిర్ బబుల్స్కి అంటుకోకుండా ఉండడానికి డిప్రెసెంట్స్ లేదా అవసాధకాలను కలుపుతారు. సాధారణంగా సైనైడ్లు లేదా సల్ఫైడ్లను అవసాధకాలుగా ఉపయోగిస్తారు. ఉదాహరణ సోడియం సైనైడ్, పొటాషియం సైనైడ్, సోడియం సల్ఫైడ్. సేకరణ యొక్క ప్రభావాన్ని పెంచడానికి కలిపే పదార్థాన్ని యాక్టివేటర్ లేదా క్రియాశీల పదార్థం అంటారు. సాధారణంగా కాపర్ సల్ఫేట్ను యాక్టివేటర్గా ఉపయోగిస్తారు. రొటేటింగ్ పెడల్తో నురుగును సృష్టించుట. రొటేటింగ్ పెడల్ ఆర్ ఇంపెల్లర్ ఆర్ యాజిటేటర్ ఈజ్ రొటేటెడ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 100 to 500 rpm. The fan present below the rotating pedal draws in air and stirs the pulp. రొటేటింగ్ పెడల్ క్రింది భాగాన ఉండే ఫ్యాను బయట ఉండే గాలిని లోపలికి లాగి పల్పుపై నురుగు ఏర్పడేలా చేస్తుంది. ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్లో ఇమిడి ఉన్న ప్రధాన సూత్రం చూద్దాం. హైడ్రో అంటే నీరు, ఫోబిక్ అంటే భయము అని అర్థం. హైడ్రోఫోబిక్ అంటే నీటి నుంచి దూరంగా జరిగేది. ఇక్కడ ప్యూర్ ఓర్ శుద్ధ ధాతువు హైడ్రోఫోబిక్ నేచర్ను కలిగి ఉంటుంది. హైడ్రో అంటే నీరు, ఫిలిక్ అంటే ఆపాక్స్తో అని అర్థం. ఇక్కడ గ్యాంగ్ పార్టికల్స్ హైడ్రోఫిలిక్ నేచర్ని కలిగి ఉంటాయి. హైడ్రోఫోబిక్ నేచర్ కలిగిన సల్ఫైడ్ ధాతువులు గాలి బుడగల మధ్య బంధించబడి ట్యాంక్ ఉపరితలానికి చేరుతాయి. హైడ్రోఫిలిక్ నేచర్ కలిగిన గ్యాంగ్ లేదా ఇంప్యూరిటీస్ ట్యాంక్ అడుగు భాగానికి చేరుతాయి. ఫైనల్లీ ద ప్యూర్ ఓర్ పార్టికల్స్ కలెక్టెడ్ అట్ ది టాప్ ఆఫ్ ది ట్యాంక్ యూజింగ్ పెడల్స్. పెడల్స్ ఉపయోగించి హైడ్రోఫోబిక్ నేచర్ ఉన్న శుద్ధ ధాతువును ఒకవైపు సేకరిస్తారు. గ్యాంగ్ పార్టికల్స్ కలెక్టెడ్ అట్ ది బాటమ్ ఆఫ్ ది ట్యాంక్ త్రూ పైప్స్. అవుట్లెట్ పైప్ ద్వారా హైడ్రోఫిలిక్ స్వభావం ఉన్న గ్యాంగ్ పార్టికల్స్ను ట్యాంక్ అడుగు భాగాన్ని సేకరిస్తారు.